రోగులకు రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అధునాతన చికిత్సలతో పాటుగా అరుదైన శస్త్రచికిత్సలు కూడా అందిస్తున్నామని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. రీసెంట్గా జరిగిన ఓ ఆపరేషన్లో 9 సంవత్సరాల వయసులో ట్యూమర్తో బాధపడుతున్న పాపకు శస్త్రచికిత్స చేసి 15 సెంటీమీటర్ల ట్యూమర్ను తొలగించినట్లు పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ దేవిదాస్ తెలిపారు. నిర్మల్ మహారాష్ట్ర నుండి కూడా రిఫర్డ్ కేసులు వస్తున్నట్లుగా ఆయన వివరించారు. ఒక 9 years పాపకు పీడియాట్రిషియన్ దేవదాస్ గారు మంచి సర్జరీ చేశారు. ఆయన మీకు బ్రీఫ్ ఇస్తారు. అదేవిధంగా మెడికల్ క్యాస్ట్లో వివేక్ రాథోడ్ గారు మనం ఏ సర్జరీ చేయబోతున్నాం, ఏ ప్రొసీజర్ చేయబోతున్నాం ఆయన కూడా చెప్తారు. ఓవర్ టు దేవదాస్ గారు. మనము ఇక్కడ పిల్లలకు 1 day బేబీ నుంచి 12 years 18 years వరకు అందరికీ మనం ఇక్కడ ఆపరేషన్ చేస్తున్నాము. ప్రస్తుతం ఉన్న 5-6 డిస్ట్రిక్ట్లకు అంటే మంచిర్యాల్, జగిత్యాల్, నిర్మల్, ఇక్కడ చంద్రపూర్ అక్కడ నుంచి కూడా మనకు రిఫరల్స్ వస్తున్నాయి. సో ఇందులో ఒక బేబీ మనకు 9 years పాప. సో వాళ్ళు పిల్లల క్యాన్సర్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి. అందులో ఓవరియన్ క్యాన్సర్ అంటే అండాశయం క్యాన్సర్ తక్కువ. అందులో ఒకటి హార్మోన్ సెన్సిటివ్ ట్యూమర్ అంటాం మనం. హార్మోన్ సెన్సిటివ్ ట్యూమర్ అంటే దానిలో పెద్దవాళ్ళకి వచ్చే గ్రోత్ ఏదైతే ఉంటాయో అవి 9 ఏళ్ళ లోపు వాళ్ళకి వచ్చేస్తాయి. సో ఈ ట్యూమర్స్ మనం ఎంత జల్దీ మనం క్యాచప్ చేసి ఎంత జల్దీ మనకు ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకు నార్మల్ లైఫ్ ఇవ్వగలుగుతాము. సో లక్కీలీ మన రేడియాలజీ వాళ్ళు మనం దానికి అవసరం ఉన్న హార్మోన్ స్టడీస్, ఇంకా ట్యూమర్స్ మార్కర్స్ అవన్నీ అర్లీ మనం చేసాము, డయాగ్నోజ్ చేసాము. 50 ట్యూమర్ మనము తీసాము ఎమర్జెన్సీలో ఆపరేషన్ చేసి. ప్రస్తుతం బేబీ టోటలీ నార్మల్ ఉన్నది. దాన్ని హిస్టోపాథాలజీ కన్ఫర్మ్ కూడా చేశాము. పేషెంట్ ఆల్మోస్ట్ ఇప్పుడు డిశ్చార్జ్కు రెడీ ఉన్నది. సో ఇలా రేర్ కేసెస్ కూడా మన దగ్గర మనము చేయగలుగుతున్నాము. పిల్లల వాళ్ళకు సర్జరీస్ అనేది తక్కువ అని అనుకుంటారు. అట్లా కాదు, చిన్నపిల్లల సర్జరీస్ కూడా చాలా ఉంటాయి. యూటీఐ అని అంటాం మనం. యూటీఐ అంటే ఓన్లీ యూరినరీ ఇన్ఫెక్షన్ అని. అలా కూడా మన దగ్గర పేషెంట్ వాళ్ళు 7 ఏళ్ళు 8 సంవత్సరాల నుంచి యూటీఐ అని పెట్టుకొని ఉన్నారు. అలా బేబీ వెయిట్ గ్రోత్ కూడా ఒక 12 కిలోల కన్నా ఎక్క లేకుండే మేము దాన్ని డయాగ్నోజ్ చేశాము. కళ్యాణ్ సార్తో మాట్లాడాము. అందులో కిడ్నీలోంచి కిందికి వచ్చే పైప్ ఏడు ఉంటుందో అది నార్మల్ బ్లాడర్ దాకా వేరే జాగాలకు పోతుంది. దాన్ని ఎక్టోపిక్ యూరేటర్ అంటాం మనం. వాళ్ళకి కూడా మేము డయాగ్నోజ్ చేసాము, ఆపరేషన్ చేసాము. ఎడమ సైడ్ కిడ్నీ ఇంకా మూత్ర పైప్ తీసేసాము. ప్రస్తుతం బేబీ ఇప్పుడు ఆల్మోస్ట్ 30 kg వరకు గ్రోత్ కూడా తీసుకున్నది. ఇవి కాకుండా పిల్లలలో నార్మల్లీ మూత్ర పైపులు తయారు కాక హైపోస్పేడియాస్ అంటాం, కిందికి వెళ్ళి మూత్రం పోస్తారు. లేదంటే ఎపిస్పేడియాస్ అంటాం, పైనుంచి మూత్రం పోస్తారు. సో వాళ్ళకు ఫ్యూచర్ లైఫ్ అనేది చాలా ప్రాబ్లమేటిక్ ఉంటుంది. సో వాళ్ళని కూడా మనము ఆపరేషన్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ అన్ని సక్సెస్ కూడా అవుతున్నాయి. చాలామంది మన దగ్గర ఉన్నారు ఇప్పుడు. అది కాకుండా పిల్లలలో కూడా అడల్ట్ టైప్ లాప్రోస్కోపీ కూడా మేము ఇక్కడ స్టార్ట్ చేశాము. చిన్నపిల్లలకు లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆల్మోస్ట్ 3 mm టైప్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. మీడియాతో సహా మీరు మెసేజ్ పంపాలని చెప్పి హైదరాబాదు, యావత్మాలు అక్కడికి వెళ్ళకుండా మన దగ్గరే అన్ని సదుపాయాలు తీసుకోవాలని, వాటి గురించి అవసరం ఉన్న ఇన్స్ట్రుమెంట్స్, మెడిసిన్స్ అన్నీ మనకు డైరెక్టర్ సార్ ప్రొవైడ్ చేపిస్తున్నాడు. అవన్నిటికీ అనస్థెటిస్ట్ ప్రొవైడ్ చేపిస్తున్నాడు. సో అది కూడా మీరు అందరూ మీడియా వాళ్ళు అక్కడ తెలపాలని మనవి. హైదరాబాద్లో గల కార్పొరేట్ ఆసుపత్రిలో ఉండే సేవలకు ధీటుగా మన దగ్గర అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడ మనకు అవైలబుల్ అయిన సదుపాయాలు ఏమిటి అంటే మనం ఎండోస్కోపీ చేస్తాము, కొలనోస్కోపీ చేస్తాము. దీని ద్వారా ఏంటంటే కడుపులో కానీ పేగులో కానీ ఎక్కడైనా క్యాన్సర్ కానీ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ ఏమైనా అల్సర్ ఉన్నా కానీ మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. మనం ఇప్పటివరకు ఆల్మోస్ట్ 10 నుంచి 15 కేసులు కూడా చేసినాము. అది కాకుండా ఏదైనా లివర్ సమస్యతో బాధపడేవారు కాదు, ఏమైనా ఇన్ఫెక్షన్, హెపటైటిస్ ఇన్ఫెక్షన్ కానీ, లివర్ క్యాన్సర్ కానీ, సిర్రోసిస్ కానీ, మందు తాగడం వల్ల లివర్ డ్యామేజ్ అయితే ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ లాంటి సమస్యలతో ఎవరైనా బాధపడేవారు కూడా మన దగ్గర చికిత్స తీసుకోవచ్చు. దాంతోపాటు ఈఆర్సిపి అంటే మనకు బైల్ డక్ట్ అంటే మనకు గాల్ బ్లాడర్ పక్కన ఏదైతే చిన్న నాళం ఉంటుందో దాంట్లో స్టోన్ సర్జరీ లేకుండా మనం తీస్తాము. ఇప్పటివరకు ఆదిలాబాద్లో ఎవరు చేయలేదు. అది మనకు ఆ ఫెసిలిటీ కూడా రిమ్స్లో ఉంది. సో దయచేసి ఆదిలాబాద్ కానీ ఆదిలాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోగలరు. ఇది కాకుండా పైల్ సమస్యతో బాధపడే వారికి కూడా మనం సర్జరీ లేకుండా బ్యాండింగ్ కూడా చేయగలము. సో మీ అందరికీ ఇదే నేను వినిపించుకునేది ఏమిటి అంటే ఇక్కడ రిమ్స్లో గల ఆధునిక సదుపాయాలను సద్వినియోగం చేసుకోండి. 5 డిపార్ట్మెంట్స్ ఇప్పుడు మెడికల్ క్యాస్ట్ ఉన్నారు. యూరాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, న్యూరో సర్జరీ, ఆంకో అండ్ మెడికల్ క్యాస్ట్ 6 డిపార్ట్మెంట్ ఫుల్ ప్లానర్స్ ఉంది. ఫ్యూచర్లో ఇంకో కార్డియాలజీ ఒకటి మిగిలింది, అది కూడా నేను ట్రై చేస్తున్నా.
మన సర్కిల్లో మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ చుట్టాలు ఎవరంటే కూడా దయచేసి నాకు చెప్పండి. నెక్స్ట్ మంత్ కూడా నేను నోటిఫై చేస్తున్నా. ఎవరికి నెఫ్రాలజీ కావచ్చు, న్యూరో ఫిజిషియన్ కావచ్చు, కార్డియాలజీ కావచ్చు, ఎవరైనా ఉంటే నా దగ్గర తీసుకురండి. మేము వాళ్ళు ఖచ్చితంగా నోటిఫై చేసి రిక్రూట్ చేసుకుంటాము. దయచేసి ఈ మెసేజ్ ప్రజలందరికీ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.